అంటే జ్యోతిష్కులు కూడా ఎవరు కూడా చెప్పలేరండి మనిషి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, అసలు ఏం జరుగుతుంది అనేది చెప్పలేరు. ఒకవేళ ప్రపంచ భవిష్యత్తు తెలుసుంటే ఎన్నో దేశాలు ముంచేస్తున్నాయి లేదా? కొన్ని దేశాలు ముంచేసాయి. అలాగే కాలిఫోర్నియాలో మొత్తం సిటీ అంతా కాలిపోయింది. అలాంటి ప్రమాదాలు విపత్తులు వస్తున్నాయనుకొని ముందే చెప్పాలి కదా జ్యోతిష్కులు. చెప్తున్నారా? లేదు. అలా కొన్ని ప్రాంతాలు ముంచేస్తున్నాయి, చాలా మంది చచ్చిపోతున్నారు. ఫలానా ప్రాంతానికి దండం ఉంది, ఫలానా ప్రాంతానికి ఇదిగో ప్రమాదం ఉంది, చనిపోబోతున్నారు, కాబట్టి మీరు సేఫ్గా ఉండండి అనుకొని జ్యోతిష్కులు చెప్పాలి కదా, చెప్పలేకపోతున్నారు. అంటే మనిషి భవిష్యత్తు చెప్పడం చాలా కష్టం, చెప్పలేరు. సరే, అయితే అందరు కూడా నిశ్శబ్దంగా ఉండి కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని మనం అందరం కూడా నేర్చుకున్నాం. పరమందన మా దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా కన్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయుస్సును ఆరోగ్యం ఇచ్చినందులకై నిండు మనసుతో మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ వాక్యాన్ని ఇప్పుడు మేమందరం కూడా ధ్యానిస్తుండగా, నీ వాక్యాన్ని తండ్రి నీ పిల్లల మధ్య ప్రకటిస్తుండగా నాకు జ్ఞానము వివేకము అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు ద్వారా. అలాగే ఈ యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా దేవుని ప్రియ కుమారుడు ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాల పాటు వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, గోలిసేకండి. కొద్ది నిమిషాలు, నేను ఎక్కువసేపు చెప్పడం నాకు కూడా ఇష్టం ఉండదు, ఎక్కువ విసిగించడం నాకు మరీ ఇష్టం ఉండదు. కొద్ది నిమిషాలు. ఈ వారం అంశం పేరు రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేకపోతే రాయలేని వారైతే మీ యొక్క మైండ్ లో ఉంచుకుంటే సరిపోతుంది. అంశం పేరు ఏంటంటే మనిషి భవిష్యత్తు చెప్పగలడా? అంశం పేరు ఏంటండి? మనిషి భవిష్యత్తు చెప్పగలడా? ఆలోచిద్దాం. అయితే కొద్ది నిమిషాల పాటు మీరందరూ కూడా నా వైపు చూడండి, నిశ్శబ్దంగా ఉండండి. ప్రియులారా, ఈ భూమి మీద అనేకమైన జీవరాశులు నివసిస్తున్నాయి. అంటే ప్రాణం కలిగి ఊపిరి తీసుకుంటూ అనేకమైన జంతువులు, అలాగే అనేక మంది మనుషులు బ్రతుకుతున్నారు, చలిస్తున్నారు. అయితే జంతువులన్నిటిలోకెల్లా ఎక్కువగా జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, తెలివి కలిగిన వాడు ఎవరంటే మనిషి అని చెప్పక తప్పదు. అంటే జంతువుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము, బుద్ధి, వివేచన, ఆలోచన ఎక్కువ కలిగిన వారు ఎవరంటే నరులు, మనుషులు, మానవులు అని చెప్పక తప్పదు. కనుక మనిషి నేటి కాలంలో, ఆనాటి కాలంలో రాతి యుగం అంటే పూర్వకాలంలో చాలా వరకు వాళ్ళకి జ్ఞానం అనేది సరిగా లేనప్పుడు చాలా కష్టాలు పడ్డారు. అయితే ఇప్పుడు కంప్యూటర్ యుగంలో మనం అందరం కూడా ఉన్నామలేమా? ఇప్పుడు ఏం చేసినా సరే మన డేటా ఎక్కడ ఉంటదండి? కంప్యూటర్ లో మన డేటా అంతా ఉంటది. ఆధార్ కార్డు కొట్టేస్తే చాలు, ఆధార్ కార్డు నెంబర్ కొట్టి చాలు, మొత్తం మన డేటా బయట తీయవచ్చు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషి యొక్క డేటా కూడా ఎక్కడ ఉంటదంటే నేటి కాలంలో కంప్యూటర్ లో దాచిపెట్టేశారు. అంటే ఇది కంప్యూటర్ యుగం. మనకు ఆధార్ కార్డు చాలు, మన వేలు ముద్ర ఉండి చాలు, వెళ్ళేసి మనము ముద్ర వేస్తే డబ్బులు సింపుల్ తీయవచ్చు. ఇప్పుడు ప్రతిదీ కూడా కంప్యూటర్ తో అనుసంధానం అయిపోయినది, ప్రతిదీ కూడా ఆధార్ తో అనుసంధానం అయిపోయి కంప్యూటర్ యుగంలో మనం అందరం కూడా ఉన్నాం. అయితే ఈ కంప్యూటర్ యుగంలో కూడా మనిషి మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్ముతున్నాడు. అంటే ఎక్కువగా అబద్ధాన్ని నమ్ముతున్నాడు. ఎలా అబద్ధాన్ని, చాలా మంది రేపటికి నేను ఏమవుతాను,
భవిష్యత్తులో వచ్చే సంవత్సరం లేట్ ఇంకో సంవత్సరం 10 సంవత్సరాలు లేట్ 20 సంవత్సరాల తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నేను ఎలా మారబోతున్నాను, నేను గొప్పవాడిగా మారుతానా, లేకపోతే గొప్పవాడి స్థాయిలో నుండి దిగజారిపోతానా, లేకపోతే నేను ఎక్కువ కాలం బ్రతుకుతానా, లేకపోతే మధ్యలో మరణిస్తానా అని కొందరికి ఎక్కువగా ఆతృత ఉంటుంది అనమాట. ఏమవుతాను, నా కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది, నా యొక్క జీవితం ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చాలా మంది ఆలోచించి చాలా మంది ఎక్కడ తెలుసండి, చాలా మంది దాన్ని ఆలోచించి ఎక్కడ తెలుసండి, జ్యోతిష్కుల దగ్గర వెళ్తారు. ఎవరి దగ్గర వెళ్తారమ్మా? ఎవరి దగ్గర వెళ్తారు? జ్యోతిష్కులు. అంటే జ్యోతిష్యం చెప్తారు కదా, చాలా మంది చేతి చూసి, కొందరు తల యొక్క ముదురు భాగం చూసి, కొందరు ఇది ఫలానా రాశిలో నువ్వు పుట్టాయి కాబట్టి నీ రాశి అది కాబట్టి నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అనుకొని, అలాగే కొందరు నక్షత్రాలను బట్టి, మరికొందరు పేసును చూసి జ్యోతిష్యాలు చెబుతామనుకొని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు ఏంటంటే పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ, ఎక్కువగా మన పల్లెటూరులో కొందరు వచ్చే వాళ్ళప్పుడు, ఇప్పుడైతే పట్టణాల్లో కొందరు తిరుగుతున్నారు, చిలికన పట్టుకొని కొన్ని కార్డులు పట్టుకొని చిలికనే బయట తీసుకొస్తారు. ఒక వ్యక్తి ఏమో ఉంటాడు అన్నమాట, జ్యోతిష్యం చెప్పించుకునే ఆ వ్యక్తి పలానా పేరుతో నువ్వు కార్డు చిలిక అనుకునేది అంటాడు. ఆ చిలిక ఏమో కార్డు అలాగా తీసేసి కార్డు పడేసి వెళ్ళిపోద్ది అనమాట. ఆ కార్డును చూసి ఇదిగో నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది, అదిగో నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అనుకుని చెప్పేసరికి, అమ్మ బాబు చిలిక నా యొక్క భవిష్యత్తు చెప్పేసింది, చిలిక నా యొక్క భవిష్యత్తు మొత్తం చెప్పేసింది అనుకుని సంబరపడిపోయేవాళ్ళు, అంటే సంతోషపడేవాళ్ళు, దాని నిజమే అని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొందరు ఏంటంటే అలా కంప్యూటర్లలో కూర్చొని మీరు ఫలానా రాశిలో పుట్టారు కాబట్టి మీది ఆ రాశి, మీది ఈ రాశి, మీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అనుకొని సొల్లు మొత్తం చెప్పేసరికి, అవును వచ్చే వారం నేను ఇది అవుతారంట, అవతల వారానికి నేను ఇది అవుతారంట, వచ్చే సంవత్సరానికి నేను ఇది సంపాదిస్తానంట, కారు కొనుక్కుంటారంట, బైక్ కొనుక్కుంటారంట, ట్రాక్టర్ కొనుక్కుంటారంట, హెలికాప్టర్ కొనుక్కుంటారంట, మంచి ఉద్యోగం వస్తుందంట అని కొందరు చెప్పేసరికి అది నిజమే అని నా భవిష్యత్తు వాళ్ళే నిజంగా వాళ్ళు డిక్లేర్ చేస్తారంటే వాళ్ళే నిజంగా నిర్ధారించారు, అదే వాస్తవం అనుకుని చాలా మంది బ్రతుకుతూ తమ బ్రతుకులను చిందర వందర చేసుకుని కొందరు చాలా మంది అండి లక్షలు కొన్ని కోట్లు కూడా జ్యోతిష్కులకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కనుక అసలు మనిషి భవిష్యత్తు చెప్పగలడా అంటే ఒక్కసారి మనం చూద్దామండి. బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుంది, అసలు రేపటి దినము ఏం జరుగుతుందో, రేపటికి ఏం కాబోతుందో అనే సంగతి మనిషి నిజంగానే భవిష్యత్తు చెప్పగలడా లేడా అని కొన్ని విషయాలు ఆలోచిద్దాము. ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఒకసారి యాకోబు పత్రిక కొద్ది నిమిషాలండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి తీసిన వాళ్ళు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం తీసిన వాళ్ళు చదవండి. తీసిన వాళ్ళు చదివి సహకరించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, పేజీ నెంబర్ 212. పేజీ నెంబర్ 212, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. దేవునికి స్తోత్రం. పిల్లలు వినాలి కొద్ది నిమిషాలు చూడండి. ఇక్కడ రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. ఏమనండి? రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. రేపేమి సంభవించడం మీకు తెలుసు అన్నాడా, తెలియదు అన్నాడా? అంటే రేపటి పరిస్థితి, రేపటి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది మీకు తెలియదని మమ్మల్ని అన్నాడు. జంతువుల గురించి చెప్పట్లేదు. రేపేమి సంభవించడం మీకు తెలియదు అన్నాడంటే అసలు మనిషి భవిష్యత్తు చెప్పలేడు అని మనకు ఇక్కడ సింపుల్ గా అర్థమవుతుంది. అవునా కదా? నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను,
అసలు రేపటికి నేను బ్రతుకుంటానో చచ్చిపోతానో ఏమైపోతానో నాకు తెలుసా? కూర్చున్న మీకు గానీ నాకు గానీ ఎవరికి తెలియదు. ఎందుకంటే దేవుడే డైరెక్ట్ గా చెప్పేసాడు, రేపేమి సంభవించదు మీకు తెలియదు అని ఒక భక్తుని ద్వారా. యాకోబు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు అతనికి ఆలోచన ఇచ్చి రాయించిన మాట ఇది. అంటే దేవుడు స్వయంగా తన భక్తుల ద్వారా రాయించిన మాట ఏమని తెలుసా? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. అంటే రేపటి సంగతి గురించి మీరు టెన్షన్ పడకండి. రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. అంటే మీ జీవితం ఏ పాటిది? మీరు ఆవిరి వంటి వారే అన్నారు. మీరు ఆవిరి వంటి వారే అని దేవుడు చెప్పాడు. కనుక రేపేమి సంభవిస్తుందో ఎవరు కూడా చెప్పలేరండి. డాక్టర్లు చెప్పలేరు, సైంటిస్టులు చెప్పలేరు, జ్యోతిష్కులు చెప్పలేరు, మంత్రగాళ్ళు చెప్పలేరు, ఎవరు కూడా చెప్పలేరు. మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా చెప్పలేరు. కానీ భవిష్యత్తు చెప్పాలంటే దేవుడు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించిన వాడు ఆయన, అలాగే ఆయన మరణం పేరుతో తీసుకెళ్లేది కూడా ఆయన. పుట్టించింది ఆయనే, మరణం పేరుతో మనల్ని ఇంకో లోకాన్ని తీసుకెళ్లేది కూడా దేవుడే. కనుక జననం మరణం మనకు తెలియదు. ఏ క్షణంలో జన్మిస్తాం తెలియదు, ఏ క్షణంలో మరణిస్తాం తెలియదు, ఏ క్షణంలో ఏమైపోతాం తెలియదు, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నా తెలుసా? రేపేమి సంభవించదు మీకు తెలియదు అన్నారు. ఇంకో మాట ఇలాగుంటది. ఒకసారి సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. అంటే రేపటి దినమును గురించి నువ్వు గర్వపడకు. రేపటి దినము గురించి నువ్వు ఫలానా రోజు అది చేస్తాను, రేపటికి ఇది చేస్తాను, రేపటికి నేను బ్యాంకులో దాచుకున్నాను డబ్బులు, ఆ డబ్బులు నేను తీసుకుంటాను కానీ, లేకపోతే రేపటికి నాకు పెళ్లి ఉందని కానీ, రేపటికి నాకు అది ఉంది కానీ అనుకుని నువ్వు అతిశయించొద్దు, గర్వపడద్దు. ఎందుకంటే రేపటి దినమున గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించిన అది నీకు తెలియదు. ఇది దేవుని మాటలా, మనిషి చెప్పిన మాటలా? అంటే ఏ దినమున ఏమి సంభవించునో ఎవరికి తెలియదండి. భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా అసలు ఏ దినం ఏమి సంభవిస్తుందో అసలు ఎవరికి చెప్పలేదు. రేపటి దినం సంగతి తర్వాత ఎందుకు, ఇప్పుడు ఈ నేటి కాలంలో ఎక్కువగా మందలు కాస్తుంటాం, లేదంటే పొలాల పనులకు వెళ్తుంటాం, ఏదో పన్ను మీద బయట వెళ్తుంటాం. అలా బయట వెళ్ళేసరికి మనం పాము కాటేసి చచ్చిపోవచ్చు ఒక గంటలో. చెప్పగలమా? అసలు రేపటికి నేను బ్రతుకుతాను అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే నీ జీవం ఏ పాటిది అన్నాడు. అసలు రేపటి ఏ దినం ఏమి సంభవించునో ఎవరికి తెలియదు అని చెప్పినప్పుడు చిలుకలకు జ్యోతిషం చెప్పేవాళ్ళు వచ్చారు. గ్రహాలను చూసి మీ యొక్క గ్రహస్థితి ఇది, మీ యొక్క రాశి ఇది, కాబట్టి నీకు ఇలా కలిసి వస్తుంది, అలా కలిసి వస్తుంది. నువ్వు సింహరాశిలో పుట్టే కాబట్టి సింహాలా బ్రతుకుతావు, నువ్వు తులరాశి కాబట్టి నువ్వు ఇలా బ్రతుకుతావు, మీరు కర్కటక రాశి కాబట్టి ఇలా బ్రతుకుతావు అనుకొని మాయ మాట చెప్పేసరికి కొందరు అమ్మ బాబు నా భవిష్యత్తు చెప్పేశారు అనుకోండి లక్షలు తగలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. కొందరు వేలు వ్యయపరుచుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే ఖర్చు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రపంచ భవిష్యత్తు చెప్పేస్తాం అనుకుని చాలా మంది బయలుదేరారు, కానీ అందరికి విఫలమయ్యారు. మనకు తెలుసు, మనకు బాగా నమ్మిన వార్త, భయపడిన వార్త ఏంటంటే డిసెంబర్ 2012-21. ఎప్పుడండి? 2012 డిసెంబర్ 21. ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? ఇప్పుడు 25వ సంవత్సరం ఉన్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 13 సంవత్సరాలు అయిపోయాయి. డిసెంబర్ 2012 దాటి 2020 వచ్చి అంటే 13 సంవత్సరాలు అవుతాము. అవునా కదా? 13 సంవత్సరాలు మనము ఉన్నాం. కానీ అప్పుడు ఏమన్నా తెలుసండి? ఏమన్నారు? 2012 డిసెంబర్ 21న యుగాంతం అన్నారు. ఎవరన్నా చెప్పండి? శాస్త్రవేత్తలు బాగా శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, అలాగే జ్యోతిష్కులు కూడా చెప్పారు. జ్యోతిష్కులు కూడా
అలాగే జ్యోతిష్కులకు పెద్ద ఆయన ఎవరు చెప్పంటే నాస్ట్రోడామస్ అని ఆయన కూడా చెప్పాడు. ఏమని? నాస్ట్రోడామస్. ఆయన ఏమని అంటే 2012 డిసెంబర్ 21 యుగాంతం అంటే ప్రపంచం అంతా కూడా ప్రళయం రాబోతుంది. అంటే ఏమని? ఒక గ్రహశకలం ఢీకొంటుంది, అలా చెల్లసెదరైపోయి నీరంతా కూడా ఏమైపోతాయంటే భూలోకాన్ని, ఆరెండు నేల మీద ఉన్న జీవరాశులన్నింటినీ కూడా ముంచేస్తాయి. డిసెంబర్ డూమ్స్ డే అన్నారు, ఇంగ్లీష్ లో డూమ్స్ డే అంటారు. అంటే ప్రళయ దినం, యుగాంతం, అందరు చనిపోతారనుకొని చెప్పేసరికి చాలా మంది నమ్ముతారు కదా. ఎక్కువగా అటువంటి వాటిని చెప్పే వాళ్ళని మాటలు నమ్ముతారు, మంచి మాటలు చెప్పేవారిని, సత్యాన్ని చెప్పే మాటలు నమ్మరు. కాబట్టి ఏం చేస్తున్నారు తెలుసా అండి? మేకలు ఉన్న వాళ్ళు మేకలు కోసుకుంటూ అలా రే మనం చచ్చిపోతాం, దగ్గర వచ్చేస్తుంది మనకు డిసెంబర్ 21 2012 దగ్గర వచ్చేస్తుంది కాబట్టి ఇదిగో మేకలు ఉన్నాయి కాబట్టి కోసుకుని తినేద్దాం. ఆ సమయం రాక మనం కోసుకుని తిన్నది అనుకో, మేకలు కోసుకున్నారు, గొడ్లు కోసుకున్నారు, ఇంకా గొర్రెలు కోసుకున్నారు, కోళ్ళు కోసుకున్నారు, చేపలు తిన్నారు, పుట్టుగా తినుకుంటూ కొందరు ఏంటంటే చచ్చిపోతాం అనుకుని కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతూ అయ్యో అయితే మనకు ఇంకా చావే దిక్కు, చావే మనకు సరాన్యం అనుకొని చాలా మంది నమ్మేశారండి. కానీ 2012 డిసెంబర్ 21 దాటింది, చావలేదు. ఇప్పుడు 2025లో అడుగు పెట్టాము, చచ్చిపోయామా? అంటే వారు చెప్పింది నిజమా కాదా చెప్పండి? వారు చెప్పింది అబద్ధం కాదా? కానీ ఈశ్వరు ఏమన్నా తెలుసా అండి? ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, నాకు కూడా తెలియదు కదా, కుమారునికైనాను దూతలకైనా ఆ విషయం తెలియదు అనుకుని మత్తయి సువార్త 24వ అధ్యాయం ఉంటది అన్నమాట. అంటే ఈ భూలోకం నాశనమయ్యే రోజు, అలాగే సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా పంచభూతాలు అన్ని కూడా నాశనమయ్యే రోజు, దాని గురించి తండ్రి అని దేవునికి మాత్రమే తెలుసు కానీ నాకు తెలియదు, పరలోకం దూతలు కూడా తెలియదు అనుకుని యేసు చెప్పాడు. కానీ యేసుక్రీస్తుకే తెలియనప్పుడు, పరలోకం దేవదూతలకే తెలియనప్పుడు, ఒక్క పరలోకము దేవునికి మాత్రమే తెలుసు, అసలు మనిషికి ఎవరికి తెలియదు అన్నప్పుడు ఏమన్నారంటే వీళ్ళు ఇది ప్రపంచ భవిష్యత్తు మేము చెప్పగలం అనుకుని బయలుదేరారు. చాలా మంది ఎక్కువ నమ్మేశారండి, చాలా మంది నమ్మేశారు, నిజం అనుకున్నారు. అలాగే 2012 దాటిపోయింది, కొందరు ఏమన్నారంటే 2016 అన్నారు, కొందరు 2018 అన్నారు. కానీ ఇప్పటి వరకు అవన్నీ దాటుకుంటూ వచ్చాం, అన్ని సంవత్సరాలు దాటుకుంటూ వచ్చాము లేదా? 2025లో ఉన్నాం. కొందరు 2030 అన్నట్టు చెప్పినట్టుగా నేను చూసినాను. కాబట్టి ఆలోచించండి పిల్లారా, మనిషి భవిష్యత్తు చెప్పగలడా? ఇంకో మాట ఏంటంటే రాజశేఖర రెడ్డి ఎలా చనిపోయారో మనకు తెలుసు కదా, తెలుసా మీకు? జగన్ వాళ్ళ డాడీ గారు, వైఎస్ జగన్ గారు వాళ్ళ డాడీ గారు రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు ఎలా చనిపోయారు? ఆయన హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తూ, ఒక మీటింగ్ వెళ్తూ హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తూ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అలా చనిపోయినప్పుడు హెలికాప్టర్ ప్రమాదం గురైందంట అన్న మా వార్త వినేసరికి ఏం చేశారు తెలుసా అండి? టీవీ 95 వాళ్ళు కొందరు జ్యోతిషులు ఉంటారు కదా, అంటే వాళ్ళ భవిష్యత్తు తెలుసు అనుకుని ఏం చేశారంటే కూర్చోబెట్టారు. ఎక్కడ? ఆ స్టూడియోలో కూర్చోబెట్టి ఇదిగో యాక్సిడెంట్ గురైందంట, హెలికాప్టర్ ప్రమాదానికి గురైందంట, మన ముఖ్యమంత్రి గారు సజీవంగా ఉన్నారా చచ్చిపోయి ఉంటారా అనేసరికి ఏమన్నా తెలుసా అండి జ్యోతిషులు? ఆయన బ్రతికే ఉన్నాడు అని చెప్పారు. ఏమనండి? ఆయన బ్రతికే ఉన్నాడు, చావలేదని చెప్పారు. కానీ ఆయన మొత్తం శరీరం అంతా కూడా ఏమైపోయింది? నుజ్జునుజ్జైపోయి శిథిలమైపోయి చచ్చిపోయి అప్పటికున్నాడు. కానీ వీళ్ళేమన్నా తెలుసండి? బ్రతికే ఉన్నారు అని చెప్పారు. అంటే జ్యోతిష్కులు కూడా ఎవరికి చెప్పలేరండి మనిషి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, అసలు ఏం జరుగుతుంది అనేది చెప్పలేరు. ఒకవేళ ప్రపంచ భవిష్యత్తు తెలిసింటే ఎన్నో దేశాలు ముంచేస్తున్నాయి లేదా? పోయిన సంవత్సరం ఎక్కడ కొన్ని దేశాలు ముంచేసాయి. అలాగే కాలిఫోర్నియాలో మొత్తం సిటీ అంతా కాలిపోయింది. అలాంటి ప్రమాదాలు విపత్తులు వస్తున్నాయనుకొని ముందే చెప్పాలి కదా జ్యోతిష్కులు? చెప్తున్నారా? లేదు. అలా కొన్ని ప్రాంతాలు ముంచేస్తున్నాయి, చాలా మంది చచ్చిపోతున్నారు. ఫలానా ప్రాంతానికి దండం ఉంది, ఫలానా ప్రాంతానికి ఇదిగో ప్రమాదం ఉంది, చనిపోబోతున్నారు, కాబట్టి మీరు సేఫ్గా ఉండండి అనుకొని జ్యోతిష్కులు చెప్పాలి కదా? చెప్పలేకపోతున్నారు. అంటే మనిషి భవిష్యత్తు చెప్పడం చాలా కష్టం, చెప్పలేరు. అందుకని చూడండి ఏమనుంది? రేపటి దినం గురించి అతిశయపడకుమో, ఏ దినమున ఏది సంభవించు అది నీకు
తెలియదు అని దేవుడే చెప్పేసరికి ఇంకా మనిషి మనము ఏమాత్రం నరమాత్రంలో మనం చెప్పలేం. కానీ మనిషి ప్రపంచ భవిష్యత్తు చెప్పేశారు అనుకుని చాలా మంది ఇటువంటి తప్పుడు మాటలను సొల్లు మాటలను చెప్తూ ఉంటే వారిని నమ్ముతున్నారు చాలా మంది, వారిని ఆశ్రయిస్తున్నారు వాళ్ళని చాలా మంది. కానీ భవిష్యత్తు చెప్పడం ఎవరి తరం కాదు. ఇంకో మాట చూసుకుందామండి, యెషయా గ్రంథం 46:10 నేను చదువుకున్నాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేస్తున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆది నుండి ఇక్కడ ఏమనుంది? ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. అంటే మొదటి నుండి ఏం జరుగుతుందో, ఏం కలగబోతున్నాయో వాటి అన్నిటిని కూడా నేనే తెలియజేసుకుంటూ వస్తున్నాను. అలాగే ఏమంటున్నారు? పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేస్తున్నాను, ఇంకా జరగని వాటిని కూడా నేను తెలియజేస్తున్నాను అని దేవుడు చెప్పాడు. కానీ ఈ దేవుని మాట నమ్మక దేవుడే ప్రపంచ భవిష్యత్తు చెప్పగలడు, బైబిల్ మాత్రమే ప్రపంచ భవిష్యత్తు చెప్పగలడని గ్రహించలేక మనుషులను ఆశ్రయిస్తున్నారు. అదే బాధ. మనుషులను నమ్ముతున్నారు దేవుని కంటే ఎక్కువగా. నా భవిష్యత్తు ఇతను చెప్పేసాను అనుకోండి. కొందరు ఏం చేస్తారంటే చేతి రేఖలు చూసి చేతులు అలా చూస్తారు. చేతులు ఏముంటాయండి? ఇక్కడ చేతులు ఏముంటాయి చెప్పండి? చేతిలో మడతలు ఉంటాయి. ఈ మడతలు చూసి ఇదిగో నీకు ఈ మడత ఇలా ఉంది, నీకు ఈ గీత అలా ఉంది, ఇంకా గీతలు ఉంటాయి, గీతలు ఇలా ఉంది అలా ఉంది అనుకొని నీ నుదుటి రాత ఇలా రాసింది అనుకోని మనకు ఏదో చెప్తారు. ఎక్కువ అప్పుడు కాలం వచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకు రావట్లే. కానీ చేతి గీతను చూసుకొని భవిష్యత్తు చెప్పేస్తాం అనుకునే చెప్తుంటారు. కానీ ఎవరికి అలా చెప్పలేదు. చేతి గీతలు కానీ నుదుటిని చూసి కానీ అలాగే నక్షత్రాలను చూసి కానీ ఏవి కూడా చెప్పలేరు. కానీ నేనే కలగబోయే వాటిని చెబుతున్నాను అనుకుని దేవుడు చెప్తున్నాడు. అయితే ఒక మాట కంటే కొందరు అలాగా మన ముఖాన్ని చూసి నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అనుకుని కొన్ని మాత్రం చెప్తారు. కానీ దేవుడు ఎప్పుడో బైబిల్ ద్వారా చెప్పేశాడు. ఏమైనా తెలుసా? ఒకసారి యెషయా గ్రంథము తీద్దాం. సరే, యెషయా గ్రంథము ఒకసారి నేను చూపిస్తాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయం తీయండి ఒకసారి. యెషయా గ్రంథము ఒక్క నిమిషం నేను చూపిస్తాను. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. లాస్ట్ది 9వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. దేవుడికి స్తోత్రం. చూడండి, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. కొందరు ఫేస్ని చూస్తారనా, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు త్వరగా కోపపడతావు, లేకపోతే నువ్వు చాలా నెమ్మదస్తుడివి, నువ్వు చాలా మంచి వాడు కొన్ని చెప్తారు కరెక్టే. దేని చూసి? ముఖాన్ని చూసి. కానీ బైబిల్లో దేవుడు ఏమన్నా తెలుసా? వారి ముఖ లక్షణమే వారికి సాక్ష్యం ఇస్తుంది. అంటే మన ముఖాన్ని చూసి ఎలాంటి వాడు అనుకుని మన ముఖమే మనకు సాక్ష్యం ఇస్తుంది అంటండి. దాని కొందరికంటే బాగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ముఖాన్ని చూసి నువ్వు అలాంటి వాడివి అని మనకు చెప్తారు. నువ్వు ఇలాంటి వాడివి, నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అనుకోని. అంటే మన ముఖం చూసి కొందరు చక్కగా చెప్పవచ్చు కొన్ని. కానీ మనం ఎప్పుడు మరణిస్తామో, ఏమవుతామో, ఏమేం చేస్తామో అన్ని చెప్పలేరు. కానీ ముఖ లక్షణాన్ని చూసి చెప్పగలరు. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఇప్పుడు ఏమనంటే వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చారు. అంటే ముఖ లక్షణం, మన యొక్క ముఖం. నన్ను చూస్తే నా యొక్క భవిష్యత్తు అంటే నా యొక్క నేను కోపంగా ఉంటానా, లేకపోతే శాంతిగా ఉంటానా, లేకపోతే ఎలా ఉంటాను అనేది ముఖం చూసి కొందరు చెప్పవచ్చు. అందరు చెప్పలేక కొందరు. బైబిల్లో ఎప్పుడో చెప్పింది దాన్ని. అందుకనే షేక్స్పియర్ అనే ఒక ఆయన ఏమన్నా తెలుసా?
ముఖ లక్షణమే వారి యొక్క మనసును తెలుపుతుంది, ముఖ లక్షణమే వారి యొక్క క్యారెక్టర్ చెప్తుంది అనుకుని చెప్పాడు. కానీ బైబిల్ దేవుడు ఎప్పుడూ రాయించాడు ఏమని, వారి ముఖం చూస్తే వారి యొక్క మనసు ఎలా ఉంటుందో, వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో మీరు పసిగట్టగలరు అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. అయితే రేపటికి ఏ సంభవిస్తున్నది అనేది మాత్రం చెప్పడం కష్టం. భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు అనేది మాత్రం చెప్పడం కష్టం. ఒక పాస్టర్ గారు ఒకసారి ప్రాక్టికల్ గా వెళ్ళారంటండి. ఎక్కడంటే తెలుసా అండి, జ్యోతి స్కూల్ దగ్గర ఒక ఆయన దగ్గర వెళ్ళాడు పాస్టర్ గారు. ఆయనకు కారు ఉంది, అన్ని ఉన్నాయి, ఆయన కొంత డబ్బున్నవాడే. ఆయన అలాగ వెళ్తూ నాకు నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పు అని చెప్పేసరికి చెయ్యి చూసాడంట. అలా చెయ్యి చూసి అతను చూస్తే ఏమన్నా తెలుసా అండి, వచ్చే సంవత్సరానికి నువ్వు కారు కొనుక్కుంటావు అన్నాడు. ఏమని, వచ్చే సంవత్సరం నువ్వు కారు కొనుక్కుంటావు, మంచి కారు కొంటావు అన్నాడు. కానీ ఆయన కారు ఆల్రెడీ కొనేసుకున్నాడు, అంటే కారు లేదనుకున్నాడు. ఇలా ఎందరో తప్పుడు భవిష్యత్తు చెప్తూ చాలా మంది పప్పులో కాలేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి చాలా మంది ఎక్కువగా ఇటువంటి తప్పుడు భవిష్యత్తు చెప్పే వాళ్ళని నమ్ముతున్నారు. కానీ దేవుడు ఎప్పుడో భవిష్యత్తు చెప్పేశాడు. మరి కొన్ని విషయాలు బైబిల్లో ప్రపంచం ఎలా ఉండబోతుందో అనే విషయాలు కూడా యేసు ప్రభు ద్వారా దేవుడు పరలోకమందున దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కొన్ని విషయాలు చెప్పేసి ముగిస్తాను. ఒకసారి మత్తయి సువార్త తీద్దాం, లాస్ట్ అండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము. 6వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. పేజీ నెంబర్ 24, పేజీ నెంబర్ కూడా 24, అధ్యాయం కూడా 24, 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. దేవునికి స్తోత్రం. ఈ ప్రయోజనం తెలుసండి, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేస్తారు. అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయి అన్నాడు. అలాగే లూకాసు వార్తలో అంటాడు, ఏమో తెలుసండి, ఆ తెగుళ్ళు కూడా వస్తాయి, ప్రపంచంలో తెగుళ్ళు కూడా వస్తాయని చెప్పాడు. చూడండి, మనకు కరోనా అనుకొని, దెబోలా అనుకొని రకరకాల వైరస్లు వచ్చాయి. కరోనా అయితే చాలా మంది చనిపోయారు, మనకు తెలుసు కదండి. కరోనాకు మనం ఎక్కడ బయట వెళ్ళామా అంటే మన చుట్టుపక్కల వెళ్ళాము, కానీ అటుపక్క వెళ్ళడానికి మనకు గేట్లు మూస్తారు. తెగుళ్ళు అమ్మ బాబు ఎవరైనా 9 సార్లు భయపడిపోయేవారు. అంతెందుకు, నేను చేలికి వెళ్ళి ఉన్నాను. మా దగ్గర కోరుకుండా హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు వచ్చారు, డాక్టర్లు వచ్చి
చాలా మందికి గుచ్చారు ఇక్కడ ముక్కుల్లో నాసిక రంధ్రాల్లో గుచ్చేసి పరిశీలించారు. అప్పుడు ఏమన్నా తెలుసా అండి, మావిడికి ఇంకా కరోనా ఉందనుకొని చెప్పేశారు అనమాట. కరోనా అనుకున్నా, మావిడితో పాటు ఇంకా 2-3 చెప్పారు. అప్పుడు ఏం చేశారు తెలుసా, వేరే దూరం కరోనా ఉందనుకున్నా ఎవరు కూడా మావిడికి వచ్చేవారు కాదు. మావిడి నుంచి వచ్చేవారు కూడా అమ్మ బాబు మీ అంటే కొందరు మామిడి వాడుకున్న కనబడేసరికి మీరు కరోనా ఉన్నట్టు కదా అనుకొని చెప్పేసి చాలా అవేర్ చేసేవారు, దూరంగా ఉంచేవారు. ఇలా తెగుళ్ళు వస్తాయి కూడా ఎప్పుడో ఈశ్వరు చెప్పాడు, అది లూకాసు ఉంటుంది తేలేదు. కానీ ఇప్పుడు తెగుళ్ళు వస్తాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, అలాగే రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, దేశాల మీద దేశాలు, యుద్ధాలు, అలాగే పోట్లాటలు జరుగుతాయి. యుద్ధ సమాచారాలు మీరు వింటారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చూడండి, ఒక దేశానికి ఒక దేశం యుద్ధం ఇప్పుడు ఉండే కాదు, యేసు ప్రభు చెప్పిన నాటి నుండి ఆ మాటలు వర్తిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలా దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి, బాంబులు దాడి చేసుకుంటున్నాయి, ఒకరినొకరు చంపుకుంటున్నారు. అలాగే రాజ్యం మీదకి రాజ్యం, ఫలానా కాంగ్రెస్ అయితే ఈ తెలుగుదేశానికి పడదు, ఈ తెలుగుదేశానికి అయితే ఇక ఫలానా పార్టీ పడదు. ఇలా ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒక పార్టీ వాళ్ళు దూషించుకుంటున్నారు. వారు చాలా విపరీతంగా మాటలతో యుద్ధం చేసుకుంటున్నారు. అలా కొందరైతే డైరెక్ట్ గా చంపేసుకుంటున్నారు. ఎలాగా, మా పార్టీ వాళ్ళు వీళ్ళు కాదనుకుని. ఇలా యుద్ధ సమాచారాలు వింటున్నాము. అలాగే కరువులు, తెగుళ్ళు, కాటకాలు, జనం మీదకి జనము, అలాగే అబద్ధ బోధకులు, ఇలా అక్రమం అంతా విస్తరించడం వల్ల మనకు ప్రేమ చల్లారేమే లేదా? మొదటి కాలంలో ప్రేమ ఎలా ఉండేది మనకు, అవునా కదా? ఇప్పుడు ప్రేమ చల్లారేమే లేదా? ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రేమ చల్లారిపోయింది. ముందు నుంచి చాలా ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు అక్రమం విస్తరించింది కాబట్టి ప్రేమ అనేది చల్లారిపోయింది. ఇప్పుడు అన్న అయితే తమ్ముడు పడదు, తమ్ముడికి అన్న పడదు. అలాగే తల్లికి తండ్రికి, తల్లిదండ్రులకు పిల్లలైతే పడదు. అది ఎప్పుడు బైబిల్ ఉంది. ఇప్పుడు తీసి నేను అన్ని వివరించాలని, ఎందుకంటే టైం అయిపోతుంది. మనం మీరు విన్నారు లేదో, ఈ మధ్య ఏం చేసినారు తెలుసా, తల్లిదండ్రులను చంపేస్తున్నారు పిల్లలే. 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు మా ప్రేమకు అడ్డు వచ్చారు కాబట్టి మా అమ్మ బ్రతకూడదు చంపేశారు. ఒక హైదరాబాద్ పక్కన మిర్యాలగూడ అనుకుంటారు, రంగారెడ్డి దగ్గర. అలాగే ఈ మధ్యన మళ్ళా 2 తల్లిదండ్రులు కూడా చంపేశారు. ఇలా ఎవరు? పిల్లలే, 10th క్లాస్ చదువుతున్న పిల్లలే. మా ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతున్నారు మా తల్లిదండ్రులు, వీళ్ళు ఉండకూడదు, మా ప్రేమ నిలవాలంటే అనుకుని సొంత కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అది ఇప్పుడు బైబిల్లో ఉందండి. ఇప్పుడు నేను తీసేపలేను, ఇప్పుడు బైబిల్ ఉంది. మత్తయి సువార్త, మార్కు సువార్త చదివితే అనుకుంటారు. కాబట్టి చూడండి, అలాగే అత్తాకోడలు అసలు పడదు. బైబిల్లో అది కూడా ఉంది ఆల్రెడీ. అత్తాకోడలు మరీ పడదు. అత్తను చూస్తే ఇంకా ఏదో దేన్నో చూసినట్టుగా, గత్తర్ని చూసినట్టుగా. అలాగే కోడల్ని చూస్తే అత్తాకి పడదు. బైబిల్ గ్రంథంలో రూతు, నయోమి ఎంత చక్కగా నా కుమార్తెలారా అంటది. ఎవరు? నయోమి. నా కుమార్తెలారా, కుమార్తెగా చూస్తే అత్త కోడని కుమార్తె చూస్తే, కోడలు అత్తను తల్లిగా చూస్తే ఎంత బాగుంటుంది. ఆ యొక్క కుటుంబం సూపర్ ఉంటది. కానీ అత్త కోడల మధ్య విరోధం, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య విరోధం. అలాగే ఈ మధ్య ఏం చేస్తున్నారు తెలుసండి, ఎప్పుడు కూడా మోసపోకూడదు. మరి ఏంటంటే లవర్స్ అనుకొని ఏం చేస్తున్నా తెలుసండి, నేను ప్రేమిస్తున్నాను అనుకొని నమ్మించి, నాకు నమ్మించుకుని ఏం చేస్తున్నా తెలుసండి, కొందరు వెంటనే ఈ మధ్య జరిగింది ఏంటంటే ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగితే ఏం చేస్తారు తెలుసా అండి, తన లవర్ని తీసుకెళ్లేసి ఏదో ఓయో రూమ్ అంటారు, ఓయో రూమ్ ని పెట్టారు. అంటే లైంగికంగా, అంటే వ్యభిచార కొంపలు తీసుకెళ్లేసి తన జీవితం మొత్తం నాశనం చేసేది ఒక అబ్బాయి. అది మనకు అలాంటివి చాలా మనకు చూస్తున్నాం, మనం చాలా చూస్తున్నాం. ఇలా అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోయింది, యుద్ధ సమాచారాలు వింటున్నాం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నాయి. బైబిల్లో అన్ని కూడా ఉన్నాయండి. అసలు తెగుళ్ళు, ఆ తెగుళ్ళు అనే మాట కూడా చూసుకొని ముగించుకుందాం ఒకసారి. లూకాసు వార్త ఉంటుంది, చూద్దాం ఒకసారి, అది చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 1 తీసారా? లూకాసు వార్త 21వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతానండి. లూకాసు వార్త 21:10. లూకాసు వార్త 21వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 10వ వచనం.
మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. ఏమైందండి? అక్కడక్కడ గొప్ప భూకంపాలు, అంటే భూకంపాలు కలుగుతాయి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఏమని? అక్కడక్కడ గొప్ప భూకంపాలు జరిగినాయి. మనం చూసినాం లేదా? మన టీవీలో ఓపెన్ చేస్తే భూకంపాలు, పలానా చోట భూకంపము, సునామీ అనుకొని మనం చూస్తున్నాం. గొప్ప భూకంపములను కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించు. తెగుళ్ళు అంటే అంటువ్యాధులు, తెగుళ్ళు. కొందరు ఈ నెత్తి నుండి అరికాలు వరకు మొత్తం అండి కురుపులు మనం చూసి అసహించుకుంటాం. కొందరిని మొత్తం నా దగ్గర వీడియో ఎక్కించుకుంటే బాగుంది, కానీ కొందరిని మొత్తం ఆ యొక్క గాయాల దగ్గర దూరిపోయి చిన్న చిన్న పురుగులు తినేస్తున్నాయి తెలుసా అండి. శరీరమంతా కూడా బోధకాల్లాగా వచ్చి రకరకాల కాలు మొత్తం తినేస్తున్నాయి శరీర అవయవ భాగాన్ని. చూస్తుంటే మనకు అబ్బా అన్నట్టు ఉంటుంది. అంటే పురుగులంతా ఏర్పడిపోయి శరీరం మొత్తం తినేస్తున్నాయి. అటువంటి భయంకరమైన తెగుళ్ళు. అది ఎప్పుడో యేసుప్రభు చెప్పాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు అటువంటి ప్రపంచ భవిష్యత్తు చెప్పే జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే గొప్ప గొప్ప తెగుళ్ళు, అలాగే గొప్ప గొప్ప భూకంపాలు, సునామీలు ఇవన్నీ వస్తాయని కూడా ఎప్పుడో చెప్పడం జరిగిందండి. ఇవే కాదని చాలా భవిష్యత్తు గురించి ఉన్నాయి. అవన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే మనకు సుమారు 2-3 గంటలు పడుతుంది. కాబట్టి మన అంశం ఏంటంటే కొద్ది నిమిషాల పాటు మనిషి ప్రపంచ భవిష్యత్తు చెప్పగలడా అంటే చెప్పడం అసాధ్యం. చెప్పగలడా? మనిషి ప్రపంచ భవిష్యత్తు చెప్పగలడు? చెప్పండి. చెప్పలేడు. అసలు ఏ రోజు భూమి నాశనం అయిపోతుంది చెప్పలేడు. అయితే ఏదో ఒక రోజు భూమి మాత్రము నాశనం అయిపోతుంది, ఏదో ఒక రోజు ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనే విషయం మాత్రం గ్రహించుకున్నారు. కానీ అది ఏ రోజు అనే సంగతి ఎవరికి తెలియదు. దేవుడు ఎప్పుడు మనకు చెప్పాడు అంటే, ఎందుకంటే భూమి ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా పంచభూతాలు, మిక్కడమైన మహావేంద్రంతో లైన్ అయిపోతాయి, గతించిపోతాయి, అవన్నీ కూడా రాలిపోతాయి, నక్షత్రాలు రాలిపోతాయి, భూమి అంతా కూడా కాలిపోతుందని ఎప్పుడో దేవుడు బైబిల్లో మనకు భవిష్యత్తు చెప్పాడు లేదా? కాకపోతే ఆ దినం ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి పిల్లరా, మనిషి భవిష్యత్తు చెప్పలేడు. ఎప్పుడైనా మీరు గ్రహించండి, నేను నీ భవిష్యత్తు చెప్పగలను అన్న వాడిని ఎక్కువ కూడా నమ్మకండి. ఎందుకంటే మనిషి నమ్మకూడదు, దేవుని మాటలు నమ్మాలి. దేవుడు భవిష్యత్తు చెప్పగలడు. దేవుడు బైబిల్ ఒకటి మాత్రమే భవిష్యత్తు చెప్పగలదు. అంటే ప్రపంచం ఎలా మారబోతుంది, మనుషులు ఎలా మారబోతున్నారు అనేది చెప్పగలదు. అంతే. అందరినీ అయ్యో నా భవిష్యత్తు కూడా ఎలా ఉండాలనుకునే మనం బైబిల్ చెప్పలేదు, కానీ ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చెప్పింది. అయితే చాలా మంది మనుషుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పేస్తామని తిరుగుతున్నారు సోదరులు. కానీ వాళ్ళ మాట అస్సలు నమ్మకండి. ప్రపంచ భవిష్యత్తు చెప్పేది మాత్రం బైబిల్ ఒకటే. అలాగే మనిషి భవిష్యత్తు చెప్పడానికి ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి రేపేది సంభవించునో మీకు తెలియదు. తెలుసు అన్నాడా తెలియదు అన్నాడా? కాబట్టి రేపటి దినం గురించి మనము ఏం చెప్పలేము. ఏమో ఇప్పుడు నేను బైక్ ప్రయాణం చేస్తూ ఒకదాని కింద పడిపోయి చనిపోవచ్చు, గుండె ఆగిపోయి చనిపోవచ్చు, అలా చెట్టు ఎక్కే చెట్టు నుంచి కింద పడిపోయి చనిపోవచ్చు. మరణానికి తారతమ్యాలు లేవు. తారతమ్యాలు ఉన్నాయా? కాదండి, ఈయన చాలా ఇంకా చిన్న ఏజ్ ఉంది, బ్రతకాలి అనుకొని, ఈయన పెద్దవాడు చనిపోవాలనుకునే వయసుతో తారతమ్యాలు లేవు. ఈయన క్రిస్టియన్ కాబట్టి ఈయనకి మరణం రాకూడదని, కానీ ఈయన హిందూ కాబట్టి ఈయనకి మరణం రావాలని, ఈయన ముస్లిం కాబట్టి ఈయన చావాలి అని ఎవరికి లేదండి. కుల మతాలకు వయసుతో అతీతంగా, ఆ వయసుతో తారతమ్యం లేకుండా మరణం అందరు కూడా పలకరిస్తుంది. మనం అందరం ఏదో ఒక రోజు మరణిస్తామా మరణించమా? ఇలాగ ఉండిపోయినది, మనం ఏదో ఒక రోజు మరణిస్తాం. కాబట్టి మనకు చావు ఉంది, అలాగే మనకు భవిష్యత్తు కూడా ఉంది. కానీ మనం ఏమవుతామో చెప్పలేము, ఎలా ఉండబోతున్నామో మనం చెప్పలేము. కాబట్టి సమయం ఉండగానే చేయాలి, మనము సద్వినియోగపరచుకోవాలి. నేడు అనబడే సమయం ఉండగానే మీరు సిద్ధపడడానికి బైబిల్లో ఉంటది. నేడు అని అనబడే సమయం ఉండగానే మనం సిద్ధపడాలి. గడిచిపోయిన సమయం మరలా తిరిగి రాదు. వస్తుందా? లేదు. నాకు బాల్యం ఇంకా 10 సంవత్సరాలు పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉండేనో ఆ బాల్యం రావాలంటే మనకు రాదు. ముసలితనం వస్తుంది కానీ మరణం వస్తుంది కానీ మనకు రాదు. కాబట్టి పిల్లారా, మనము
ఏదో ఊహించుకుంటాం, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, నా పిల్లలు ఎలా ఉండబోతున్నారు, నా జీవితం ఎలా ఉండబోతుంది, నేను గొప్పవాడు అవుతానా అని మనకు కొన్ని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది. కానీ అది మన చేతులు దేవుడు పెట్టలేదు. ఒకవేళ మనకు భవిష్యత్తు తెలిసే జ్ఞానం ఉంటే, నేను రేపు చచ్చిపోతానంటే ఈ పార్టీకి తాగుబోతు ఏం చేస్తారు? తాగుబోతు వారు మానేసి చక్కగా చర్చి తిరుగుతూ బాప్తిస్మం తీసుకొని ఒక వారం రోజుల ముందు చనిపోతానని తెలిస్తే ఏం చేస్తారు? త్రాగుడు మానేసి బాప్తిస్మం తీసుకుని చర్చికి చక్కగా తిరుగుతారు. అప్పుడు పరలోకం వచ్చేస్తుంది అనుకొని ఇదవుతారు. అందుకనే మన చేతికి అంటే మనకు భవిష్యత్తు తెలుసుకునే జ్ఞానం దేవుడు లేదు, దేవుడి ఒకరికి మాత్రమే తెలుసు. అందుకనే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనామాలు తెలుసుకున్నాడని యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్తారు. అది అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం ఉంటది. కాబట్టి ప్రియులారా, మనకు భవిష్యత్తు తెలియదు, ఏ మనిషి కూడా భవిష్యత్తు చెప్పలేడు. చెప్పగలడా? చెప్పలేడు. మరి చాలా అంటే కొందరు జ్యోతిషులు చెప్పిన మాటలు అన్ని కూడా విఫలమైన మాటలు ఉన్నాయి. అవి వీడియోలు కూడా మనకు కనబడతాయి, మనకు యూట్యూబ్ లో కనబడతాయి. కానీ అవి ఎక్కించుకుంటే చూపించాల్సింది. ఇలా చాలా మంది భవిష్యత్తు చెప్తామని వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి చాలా మంది ఫెయిల్ అయ్యారు, విఫలమయ్యారు. కాబట్టి మనందరం కూడా ఏంటంటే జ్యోతిష్కులు నమ్మకుండా, నక్షత్రాలను చూసి చెప్పేవారు నమ్మకుండా, చేతి గీతలను చూసి చెప్పేవారు నమ్మకుండా, దేవుని మాటకు మనం లోబడి దేవుని మాత్రం నమ్మి మనం ఏం చేయాలంటే, మనము ఏ మనిషి కూడా భవిష్యత్తు చెప్పలేదు అనుకుని తెలుసుకొని ఏం చేయాలి? మనము మన భవిష్యత్తును చక్కగా కాపాడుకోవాలంటే వాక్యం ముందు మనం ఏం చేయాలి? మనము తల ఒగ్గి వాక్యానుసారంగా జీవిస్తే మనము దేవుని లోకానికి చేరుకుంటాం.